ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించనున్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించనున్నారు. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉండబోతుంది చిత్తూరు జిల్లాలో? రవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 4న చిత్తూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ప్రధానంగా ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా డీడీఓ కార్యాలయాలను ఆయన ప్రత్యేకించి ప్రారంభించబోతా ఉన్నారు. ఈ డీడీఓ కార్యాలయాలను కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవి 77 కార్యాలయాలు ఉండనున్నట్లుగా కూడా ఇప్పటికే ఒక నివేదికను సిద్ధం చేశారు. అంటే ఏదైతే ఇక రెవెన్యూ డివిజన్స్ ఏవైతే ఉంటాయో ఆ డివిజన్ పరిధిలో డిస్ట్రిక్ట్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రారంభించబోతా ఉన్నారు. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ అంటే అటు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉండబోతా ఉందనేది వీరు ప్రత్యేకంగా ఈ కార్యాలయాల ద్వారా పర్యవేక్షించబోతున్నారు. పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారో ఆ నిర్ణయాలకు అంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆ నిధుల విషయం కావచ్చు, వాటికి చేయాల్సినటువంటి పనితీరు కావచ్చు, ఏ విషయాలైనా కూడా ఈ డీడీఓ కార్యాలయాలు ముందుండబోతా ఉన్నాయి. ప్రత్యేకించి ఒక ఆఫీసర్ కూడా దీనికి ప్రత్యేకంగా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు రూరల్ డెవలప్మెంట్ కు సంబంధించి కూడా ప్రత్యేకంగా కొన్ని ఇన్స్పెక్షన్స్ చేయబోతా ఉన్నారు. అంటే పూర్తి స్థాయిలో ఎలాంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటా ఉంది పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అనేది ఈ డీడీఓ కార్యాలయాల ద్వారా ఉండబోతా ఉంది. ప్రత్యేకించి ఏదైతే ఇటు డీడీఓ కార్యాలయాల నుంచి కూడా ప్రత్యేకంగా ఇటు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ వీటికి సంబంధించి సమగ్రంగా ఎప్పటికప్పుడు దీన్ని ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. అంటే ఈ కార్యాలయాలను ప్రత్యేకించి తనిఖీ కూడా చేసే అధికారం ఈ డీడీఓ కార్యాలయాల్లో చేస్తున్నటువంటి అధికారులకు ఉండనున్నట్లు కూడా తెలిసింది. పూర్తి స్థాయిలో పంచాయతీలను పూర్తిగా కూడా అభివృద్ధి చేసేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఈ డీడీఓ కార్యాలయాలు పనిచేయబోతున్నాయి. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాళ ఈ విషయానికి సంబంధించి చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అంటే ఈ విషయాన్ని ఈ కార్యక్రమాన్ని ఎక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి ప్రారంభిస్తే ఏ డివిజన్ లో ప్రారంభిస్తే బాగుంటుంది, పవన్ కళ్యాణ్ నేరుగా ఎక్కడికి రావాలి అనేటువంటి దానిపైన కూడా చిత్తూరు జిల్లా కలెక్టర్ యంత్రాంగంలో కసరత్తు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఈ రోజు కానీ రేపు కానీ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో అటు పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తారు. ఈ నెల 4న డీడీఓ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నారు. అటు నేరుగా ఒక కార్యాలయాన్ని ప్రారంభించి వర్చువల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యాలయాలు అయితే అన్ని జిల్లాల్లో ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ రాజ్ కుమార్.